హలో స్టార్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందుశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నందిని స్టూడియో. So, let's announce our first week winner. Our first week winner is Vijay Kumar. Congratulations Vijay Kumar garu. మేము విజయ్ కుమార్ని జస్ట్ ర్యాండమ్గా పిక్ చేశాము. సో సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఫీల్ అవ్వకండి. దేర్ ఆర్ 3 more weeks to go for the final selection to win free మథురా ట్రైన్ టికెట్స్. మనము లాస్ట్ ఎపిసోడ్లో తృణావర్తుని సంహారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన సంఘటనను చూడబోతున్నాం. అదే బకాసురుని సంహారం. ఎపిసోడ్ 6 బకాసురుని సంహారం. శ్రీకృష్ణుడు ప్రతిరోజు కొత్త అల్లరితో కొత్త లీలలతో మొదలు పెడతాడు. గోపికలు అతని అల్లరి చూసి సంతోషపడుతూ ఉంటారు. తల్లి యశోదమ్మ మాత్రం వీడు ఈరోజు ఏం అల్లరి చేస్తాడో, ఏం మాయ జరుగుతుందో, దీనివల్ల కృష్ణునికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఆమె భయపడుతూ ఉండేది. ఒకరోజు కృష్ణుడు, బలరాముడు, గోపబాలలందరూ గోవులను మేస్తూ వాటి ఆహారాల కోసం అడవిలోకి వెళ్లారు. అందరూ చిన్నారి పిల్లలు కాబట్టి వినోదంతో గోవుల మీద ఎగురుతూ, నీటిని తరువుతూ, ఒకరినొకరు తరుముతూ పట్టుకొని ఒకరి భోజనం ఒకరు దాపెడుతూ సంతోషంగా ఈ మధురమైన సమయం గడిపేస్తున్నారు. ఆ వనంలో పచ్చని చెట్లు, మధుర పుష్పాలు, పక్షుల జ్ఞాపకంతో బృందావనం అందంగా అలరిస్తుంది. ఇలా ఉల్లాసంగా ఆడుతుండగా కంసుడు ఎలా సంతోషంగా ఉండగలడు? ఏదో ఒకటి చేసి కృష్ణుని అంతం చేసేయాలి అనేదే అతని ఆలోచన. ఈసారి కంసుడు ఆడే ఆట ఏంటో చూద్దాం రండి. ఈ సంతోషం చాలా సమయం ఉండదు అని ఆవేశంగా కంసుడు మథురాలో క్రోధంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి కృష్ణుణ్ణి బతకనివ్వను, అతన్ని ఎవరు కాపాడుతారో చూద్దాం. ఈసారి అతడు పంపిన రాక్షసుడు ఎవరో తెలుసా? బకాసురుడు. వీడు ఒక భయంకరంగా ఉన్నటువంటి పెద్ద పక్షి. అతని తల ఒక కొండంత, ముక్కు ఆకాశానికి చేరినంత పొడవుగా ఉంటుంది. అతని నేత్రాలు రక్తంలాగా మెరుస్తూ ఉండేది. కంసుడు అతనితో ఇలా అన్నాడు, బకాసురా, నువ్వైనా వాణ్ణి అంతం చేసి నాకు మనశ్శాంతిని ఇవ్వు అని చెప్పాడు. బకాసురుడు తన ఉగ్రమైన నేత్రంతో కదులుతూ బృందావనంలో వరదలాగా ప్రవేశించాడు. ఒకరోజు గోవులు మేస్తూ గోపబాలులు సంతోషంగా నడుస్తున్న సమయంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మబ్బులతో కప్పబడింది. పిల్లలు భయపడి చూస్తూ, ఏమయ్యింది? ఈ నల్ల మేఘాలు ఎందుకు ఒక్కసారి వచ్చింది అని అందరూ చూస్తుంటే ఒక పెద్ద నల్లని నీడ వాళ్ళ మీద పడింది. ఏంటో అని కొంచెం తిరిగి చూస్తే ఒక పెద్ద పక్షి కనిపించింది. వాడే బకాసురుడు. అతడు ఒక పెద్ద గరుడలాగా ఆకాశంలో గర్జించుకొని వచ్చాడు. ఆ కన్నుల్లో నిప్పులు ప్రకాశిస్తుంది. గోపబాలులు భయపడి పరుగులు తీశారు. కృష్ణ, చూడు, ఒక భయంకరమైన పక్షి వచ్చింది అని చెప్తారు. బకాసురుడు ఒక్కసారి కృష్ణుని మీద దూసుకొచ్చేశాడు. అతను తన పెద్ద ముక్కుతో కృష్ణుణ్ణి పట్టుకొని మింగడానికి ప్రయత్నించాడు. కృష్ణుని స్నేహితులు భయపడి గట్టిగా అరిచారు, కృష్ణ, పారిపో, ఆ పక్షి నిన్ను మింగబోతుంది అని కేకలు పెట్టుకొని పరుగులు తీశారు. అప్పుడు కూడా కృష్ణుడు భయపడలేదు. అతడు తన హస్తబలంతో బకాసురుని ముక్కుని గట్టిగా పట్టుకొని 2 తడుపులు విరిచేశాడు.
బకాసురుడు భయంకరమైన గర్జనతో అరుస్తున్నాడు. అతని చెంచువులు విరిగిపోవడంతో తన బలం కొంచెం కొంచెంగా తగ్గిపోయింది. కృష్ణుడు తన శక్తిని పెంచాడు. బకాసురుడు ఇంకా చివరి ప్రయత్నం చేశాడు. అప్పుడు కృష్ణుడు తన చేతులతో అతని గొంతును బలంగా పట్టుకోవడం వల్ల బకాసురుడు అరుస్తూ తనతో యుద్ధం చెయ్యలేక తన చివరి శక్తిని వదిలి ప్రాణాలు వదిలిపెడతాడు. అతని పెద్ద చేతులు మట్టికి దాగింది. అతని నేత్రాలు తలుగుతున్నాయి. ఆ వేళలో దేవలోకంలో దేవతలు చూసి మురిసిపోయి పుష్పవృష్టి చేసి జై గోవింద జై నందనందన అని గానం చేశారు. గోపబాలులు కృష్ణుని చూసి సంతోషపడి అతనికి నమస్కారం చేశారు. యశోదమ్మ పరుగులు తీసుకొని కృష్ణుడిని ఎత్తుకొని, అయ్యో కన్నయ్య, ఎందుకు నీకు ఇలా చెడు జరుగుతుందో నాకు అర్థం కాలేదు అని ఏడవడం స్టార్ట్ చేసింది. అయ్యో అమ్మా, నాకేం కాదు, నన్ను ఎవరూ ఏం చెయ్యలేరు అని యశోదమ్మని ఓదార్చాడు. అయినా కూడా కంసుడు మాత్రం మరింత భయంకరమైన ప్లాన్ వేశాడు. కంసుడు ఇప్పుడు ఎవరిని పంపబోతున్నాడు, కృష్ణుడు ఎలా ఆ రాక్షసులను ఎదుర్కోబోతున్నాడు అని అనేక వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఇంకా నేను మిమ్మల్ని ఎపిసోడ్ 7తో మీట్ అవుతాను. ఈ వీడియో నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీ నందుశ్రీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నందిని స్టూడియో.